నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు ఈ వీడియోలో అయితే అలాంటి స్టిచ్చింగ్ లేదు, ఏది లేదు. నార్మల్గా నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో. నార్మల్గా తమ్నేల్ చూసైతే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. ఆల్రెడీ న్యూ ఇయర్. ముందుగా అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నార్మల్గా చెప్పాలి అంటే ఎవరైతే నా వీడియో ఫుల్గా చూసారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. అలానే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వీలైనంత వరకు 99% ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ నేనైతే రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తానే ఉన్నాను. సో ఇదంతా పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అందరికీ అయితే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నాకైతే నిజంగానే హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ నాకు చాలా హ్యాపీగా జరిగిపోయింది. అలానే లాస్ట్ ఇయర్ నాకు చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఛానల్ని నేను 2 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అప్పుడు ఎక్కువ వీడియోస్ పెట్టేదాన్ని కాదు. నార్మల్గా పిల్లల్ని చదివించడం అదే పనిలో అయితే ఎక్కువ ఉండేదాన్ని. ఎప్పుడో ఒక వీడియో అలా పెట్టేదాన్ని. లాస్ట్ ఇయర్ అంటే 2023 డిసెంబర్లో మేము కాశీ వెళ్ళాం. ఆ కాశీ వెళ్ళినప్పటి నుంచి నేనైతే ఈ వీడియోస్ని మళ్ళీ కంటిన్యూ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి 1 year లోపు నా టార్గెట్ ఏంటి అంటే 1 year లోపు నా ఛానల్ అయితే మానిటైజేషన్కి అప్లై చేయాలి అన్నదైతే నా టార్గెట్. కానీ మధ్యలో ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ నా వీడియోస్ చూస్తూ ఉంటే మా పాప ఫంక్షన్, ఆ హడావిడిలో పడి వీడియోస్ కొంచెం తక్కువగా అప్లోడ్ చేయడం, కొన్ని వ్లాగ్స్ ఎక్కువగా అప్లోడ్ చేయడం వల్ల మధ్యలో అయితే వ్యూస్ తక్కువ వచ్చాయి. స్టార్టింగ్లో నేను అప్లోడ్ చేసిన క్రాఫ్ట్స్లో ఇది సీవింగ్ మిషన్ ఎక్స్టెన్షన్ టేబుల్ అయితే రియల్గా చెప్పాలంటే అదే నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చింది, అలానే వాచ్ టైంని తీసుకొచ్చింది. అది నా స్టార్టింగ్లో, అది 10 months బిఫోర్ వీడియో స్టార్టింగ్లో నాకు మంచి రెస్పాన్స్ తీసుకొచ్చిన వీడియో అయితే అది. ఇప్పుడైతే 53Kకి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఆ వీడియో. ఆ వీడియోలో నాకు చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. వాళ్ళందరికీ నేను చాలా వరకు అయితే రిప్లై అయితే ఇచ్చాను. ఆ తర్వాత నేను చేసిన క్రాఫ్ట్స్లో ఈ బుజ్జి ఉయ్యాల ఒకటి, ఇది కూడా ఆల్మోస్ట్ 2.5K అలా వ్యూస్ వచ్చినాయి. ఈ బుజ్జి ఉయ్యాలకు కూడా నేను చేసిన క్రాఫ్ట్స్కి అయితే రియల్గా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఈ ఏనుగుకి నాకు 1K వ్యూస్ దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే దీనికి నాకు కాపీరైట్ వచ్చింది. కాపీరైట్ ఎందుకు వచ్చిందంటే నార్మల్గా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు నా జర్నీ ఏంటి అనేది ఎందుకు చెప్తున్నానంటే నా ఛానల్ వచ్చేసి యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. మనకి మానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే యాడ్సెన్స్ పిన్ వస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు వచ్చిందో తెలుసా, నాకు న్యూ ఇయర్లో రాలేదు. న్యూ ఇయర్ కన్నా ముందు రోజు December 31st రోజు మధ్యాహ్నం 3:30కి నాకు యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. నేను అప్లై చేసింది December 20న నేను అప్లై చేశాను పిన్ కోసం. నా ఐడి వెరిఫికేషన్ అంతా అయిపోయింది ఆ రోజు అప్లై చేస్తే కరెక్ట్గా 11th డే ఇదైతే అడ్రస్ ఎలాంటి ప్రాబ్లం ఏది లేదు. కాబట్టి నేనైతే నా మానిటైజేషన్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. చాలా అంటే ఈజీగానే అయిపోయింది. ఎందుకంటే నార్మల్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే నేను తక్కువగా మ్యూజిక్ యూజ్ చేస్తాను. నావి లాంగ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. అది నాకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. నా మానిటైజేషన్ అయితే నాకు షార్ట్స్ ద్వారా అవ్వలేదు. నా లాంగ్ వీడియోసే నన్ను మానిటైజేషన్ దాకా తీసుకెళ్ళి. అందరు చెప్తారు షార్ట్స్ ద్వారా ఈజీగా గ్రో అవ్వచ్చు. మేబీ అది కొంతమందికి పాసిబుల్ అవ్వచ్చు, కానీ అందరికీ అయితే అవ్వదు. ఎందుకంటే షార్ట్స్ డ్యూరేషన్ అనేది మనకి తక్కువ ఉంటుంది. 90 days వరకే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి త్వరగా మారిపోతూ ఉంటాయి నెంబర్స్. కానీ వీడియోస్కి వచ్చేసి మనకి 365 days క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి నా ఛానల్ అయితే లాంగ్ వీడియోస్ ద్వారానే మానిటైజేషన్ వరకు అయితే వెళ్ళింది. అది మీ సపోర్ట్ వల్ల. ఈ జర్నీ వరకు నాకు మధ్యలో ఎదురైన ఇన్సిడెంట్స్ చెప్తాను. నా ఏమేమి వీడియోస్ వల్ల నేను ఇంతవరకు రాగలిగాను అంటే మేబీ చాలా మందికి తక్కువ మంత్స్లోనే 3 months 4 monthsలోనే మానిటైజేషన్ అయిపోయి ఉండొచ్చు. మేబీ 2-3 years అయినా కూడా ఇంకా అవ్వని వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. నా టార్గెట్ అయితే నేను 1 year లోపు అని అనుకున్నాను. 1 year లోపు అయితే
అయిపోయింది. న్యూ ఇయర్కి హ్యాపీనెస్గా యాక్చువల్గా యాడ్సెన్స్ పిన్కి అప్లై చేసాక కూడా చాలా మందికి రాలేదు అని చెప్పేసి ఇవన్నీ విన్నప్పుడు నాది వస్తుందా రోజు పోస్ట్ వచ్చిందా రాలేదా అని అవి చూసుకోవటం. యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఏ స్టెప్ ఏం చేయాలి అనేది యూట్యూబ్ స్టూడియోలో క్లియర్గా ఉంటుంది. మనం ఎక్కడ ఏది నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది ఒకటి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువగా టెక్ ఛానల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. నేను టెక్ ఛానల్స్ చూడొద్దు అని చెప్పను. నార్మల్గా మన ఛానల్ ఫస్ట్ గ్రో అవ్వాలి అంటే మన వేలో మనం, అంటే మీరు ఇలా చేసిన షార్ట్స్ ఎక్కువ పోతున్నాయి, అలా చేసిన షార్ట్స్ ఎక్కువగా పోతున్నాయి అంటే అవి ఆల్రెడీ క్లిక్ అయిపోయింది. దానికన్నా మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తే, అంటే ఒక్కొక్క యూట్యూబర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పేది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో అలా మన ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది. అంటే మన వే ఆఫ్ చెప్పటం కానీ ఏదో ఒకటి. సో ఆ విధంగా మన టాలెంట్ అంతే, ఏం లేదు. నార్మల్గా కొంచెం ఆలోచించి వాళ్ళకన్నా డిఫరెంట్గా మనం ఏదైనా చేయగలుగుతామా అని ఆలోచించి అలా అయితే ముందుకు వెళ్ళిపోవాలి. అంతేకాని మనకి ఇంకా 500 సబ్స్క్రైబర్సే కాలేదు. టెక్ ఛానల్లో చూస్తాం 500 సబ్స్క్రైబర్స్ అయ్యాకేంటి, అక్కడి దాకా ముందు మనం వీడియోస్ తీసుకురావాలి కదా. మెయిన్ ప్రాబ్లం అది. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం దేని మీద, ఇంత సబ్స్క్రైబర్స్ వస్తే ఏంటి, ఆ తర్వాత ఏంటి, మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి, అక్కడి దాకా వెళ్ళటం గురించి ఫస్ట్ ఆలోచించాలి, అంతే కదా. అక్కడి దాకా వెళ్ళాలి అంటే ఎంత లేదన్నా ఒక 5-6 మంచి వీడియోస్ అయితే పడాలి. ఇప్పుడు నా ఛానల్ దగ్గరకు వచ్చేసి ఏంటంటే నేను వ్లాగ్స్ పెడతాను, అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ పెడతాను, హెల్త్ టిప్స్ పెడతాను. అలానే అన్నీ అయితే క్లిక్ అవ్వవు కదా. ఎందుకు అంటే టైలరింగ్ వీడియోస్ ఎక్కువ పెడతాను, బిగినర్స్కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్కువగా పెడతాను. అదే ఇంట్లో ఉండి నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అయ్యేలాగా నేనైతే వీడియోస్ పెడతాను. కానీ నాకు టైలరింగ్ మీద పెద్ద నాలెడ్జ్ అయితే లేదు. టైలరింగ్ లాంగ్వేజ్ కూడా నాకు రాదు, ఒక మాట చెప్పాలి అంటే. ఎందుకంటే ఒక్కొక్క ప్రొఫెషన్కి వన్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు అంటే నేను బయటకు వెళ్ళి అక్కడ నేర్చుకోలేదు కాబట్టి ప్రాపర్గా నాకు అది రాదు. నార్మల్గా నేను ఎలా చెప్తూ ఉంటాను, బిగినర్స్ అయితే నా ఛానల్ చూస్తారు, కొత్తగా సివిల్ మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు చూస్తారు, సజెషన్స్ అడుగుతారు ఏ మిషన్ బాగుంటుంది అండి అని చెప్పేసి, ఇది ఎలా వర్క్ అవుతుంది, అది ఎలా వర్క్ అవుతుంది అని. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది. బాగా ప్రొఫెషనల్ చెప్పిన దానికన్నా నేను బేసిక్గా చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. నేనైతే అలా అయితే చూస్ చేసుకున్నాను నా ఛానల్ని. ఇంకా అలా అయితే నా ఛానల్లో ఈ రోజు వరకు షార్ట్స్ అండ్ వీడియోస్ కలిపి అయితే 380 వరకు అయితే ఉన్నాయి. అందులో క్లిక్ అయినవి మోర్ దెన్ ఒక 50 వరకు ఉంటాయి. అంటే 1K దాటినవి. నన్ను మానిటైజేషన్ వరకు తీసుకెళ్ళింది అయితే ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఒక 4-5 వీడియోస్ అని మాత్రం చెప్పుకోవచ్చు. అది నా సీవింగ్ మిషన్ ఎక్స్టెన్షన్ టేబుల్ ఒకటి, ఆ తర్వాత ఈ ఊయల, ఆ ఏనుగు చెప్పాను కదా. ఈ ఏనుగు వీడియో పెట్టినప్పుడు నాకు కాపీరైట్ వచ్చింది. అప్పుడు నేను అది మార్చుకోలేదు. అంటే నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు. కాపీరైట్ దేనికి వచ్చింది అనేది కూడా నాకు తెలియదు. ఆ తర్వాత అన్ని చెక్ చేసుకుంటున్నప్పుడు కాపీరైట్ అనేది, దీనికి నేను వాయిస్ ఓవరే ఇచ్చాను. స్టార్టింగ్లో చిన్న మ్యూజిక్ బిట్ యూజ్ చేశాను. బీటాలో ఉన్నది, దానివల్ల మనకి ఫ్రీయే కదా, దానివల్ల ఏమవుతుంది అనుకుని యూజ్ చేశాను. కానీ అన్ని మ్యూజిక్కి అయితే మనకి కాపీరైట్ రాదు, కానీ కొన్ని మ్యూజిక్కి వస్తుంది. సో దీనికి 1K వ్యూస్ వచ్చేసింది. దీన్ని డిలీట్ చేస్తే అలా అని చెప్పేసి నేను డిలీట్ చేయకుండా అలానే ఉంచేసాను. కానీ అప్పుడే నేను ఆ మ్యూజిక్ బిట్ వరకు తీసేసుకోవచ్చు, అక్కడ సౌండ్ వరకు అనేది నాకు తెలియదు ఆ రోజు. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు వరకు అయితే నాకు తెలియదు. ఎప్పుడైతే నేను మానిటైజేషన్కి అప్లై చేయాలి అనుకున్నానో 1 by 1 అవి కాపీరైట్ ఉన్నాయి, ఏం వీడియోస్ ఉన్నాయా అని ముందే. ఎందుకంటే చాలామంది వీడియోస్ కాపీరైట్స్ ఉంటే అవి మానిటైజేషన్ వరకు వెళ్ళవు. ఆ ఛానల్ని వాడు చూసేటప్పుడు తీసి పడేస్తారనమాట. అందుకని చెప్పేసి ముందే నేను చేసుకున్నాను. షార్ట్స్ వేటికైతే ఉన్నాయో ఆల్మోస్ట్ వ్యూస్ తక్కువగానే ఉంటాయి కాబట్టి వాటిని అయితే డిలీట్ చేసుకున్నాను. ఇలా వ్యూస్ ఎక్కువ ఉన్న దానికి ఆ మ్యూజిక్ బిట్ ఎక్కడైతే వచ్చిందో దాని వరకు మ్యూజిక్ని అయితే తీసేసాను.
ఆ తర్వాత మా పాపది నేను టీజర్ అప్లోడ్ చేశాను. దాంట్లో సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు తెలిసి దానికి కాపీరైట్ వస్తుంది అని. కాపీరైట్ వచ్చింది. ఆ తర్వాత చూస్తే సాంగ్స్కి రాలేదు, అది ఇంట్రడక్షన్లో చిన్న మ్యూజిక్ బిట్కి కాపీరైట్ వచ్చింది. ఆ తర్వాత మా బాబు ఏం చేశాడంటే, అమ్మ ఇది వరకు తీసేసి వేరే మ్యూజిక్ పెట్టేద్దామని చెప్పేసి కాపీరైట్ లేని మ్యూజిక్ సెట్ చేసి దానికి ఉన్న ఒరిజినల్ ఆ బిట్టిన వరకు తీసేసి ఆ సాంగ్ పెట్టేశాడు. ఆ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు. ఇవన్నీ మనకి ఎవ్వరు చెప్పరు. మన యూట్యూబ్ స్టూడియో నుంచే మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మనకి ఏదన్నా ఒక వీడియోకి కాపీరైట్ ఉందంటే వచ్చేస్తుంది. అది కాపీరైట్ ఎంత ఉంది, ఏ పోర్షన్లో ఉన్నది అనేది మనం అక్కడే చెక్ చేసుకోవచ్చు. అవసరమైతే అది మంచి వీడియో అవసరం అనుకుంటే, అంటే వ్యూస్ ఎక్కువ వచ్చేసాయి ఆల్రెడీ, అది రీచ్ అవుతుంది. అలాంటప్పుడు ఆ పర్టికులర్ కాపీరైట్ వచ్చిన బిట్లో ఉన్న మ్యూజిక్ వరకు మనం తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నాకు 5 months ముందే 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది నాకు ఎక్స్టెన్షన్ టేబుల్ అనేది 1500 అవర్స్ నాకు ఆ ఒక్క వీడియోనే తీసుకొచ్చింది. మిగిలిన నేను స్టిచ్చింగ్ మీద చేసినవి అంటే 6K వ్యూస్ వచ్చినవి ఉన్నాయి, 3K వ్యూస్, 4K వ్యూస్ వచ్చినవి ఉన్నాయి. అవన్నీ ఒక 100 అవర్స్ అలా అయితే తీసుకొచ్చాయి. మనకి షార్ట్స్ ద్వారా వచ్చిన టైం అయితే కలవదు కాబట్టి అదైతే ఇంకా మనం చూసుకోకూడదు. సో ఆ విధంగా నాకు ఎక్కువ వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా నాకు లాంగ్ వీడియోస్కే ఎక్కువ వచ్చారు, షార్ట్స్కి తక్కువ వచ్చారు. అంతకుముందు నేను షార్ట్స్ తక్కువగా అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ కొంచెం అందరికీ రీచ్ అయ్యే ఈజీ వే షార్ట్స్. కానీ షార్ట్స్ ద్వారానే సబ్స్క్రైబర్స్ వస్తారు, లాంగ్ వీడియోస్ ద్వారా రారు అంటే నాకైతే మరి లాంగ్ వీడియోస్ ద్వారానే వచ్చారు. ఎప్పుడైతే నాకు 3000 వాచ్ అవర్ టైం ఉందో అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ 600 సబ్స్క్రైబర్స్ మాత్రమే. ఆ రోజు నా టార్గెట్ ఏంటంటే 1000 అవర్స్ నేను కంప్లీట్ చేసుకోవాలి. ఆలోగా మిగిలిన సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. 5 months టైంలో అయితే దగ్గరగా అయితే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతూ వచ్చేసారు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఇంకా నాకు వాచ్ టైం వచ్చేసి 3000. మా పాప ఫంక్షన్ అయ్యాక కూడా 3200 సబ్స్క్రైబర్స్. 4-5 monthsలో నాకు 200 అవర్స్ వచ్చింది. అది కూడా చాలా కష్టం మీద వచ్చింది. ఎందుకంటే ఫంక్షన్ హడావిడిలో ఎక్కువ వీడియోస్ పెట్టడం మానేశాను. ఆ తర్వాత ఇంకా ఆ పని ఉంటుంది కాబట్టి అదే సరిపోయింది అనమాట. నాకు టెన్షన్ ఏంటి, ఇప్పుడు ఎక్స్టెన్షన్ టేబుల్ వీడియో పెట్టేసి నేను 11 months దగ్గర 10-11 months అవుతుంది. సో ఆ వాచ్ అవర్ తగ్గిపోతే 365 days తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. అది తగ్గిపోతే నాకు ఆల్మోస్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి కష్టపడాలి కదా అని ఒక టెన్షన్ వచ్చేసింది. ఆ తర్వాత ఒకే ఒక్క వీడియో నాకు ఫుల్ వాచ్ టైం 2 daysలో తీసుకొచ్చి పెట్టేసింది. అదే నా గోల్డ్ కలెక్షన్ వీడియో. మధ్యలో నాకు సబ్స్క్రైబర్స్ తెచ్చిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, కానీ ఎక్కువ వాచ్ టైం అయితే నాకు గోల్డ్. అంటే వ్యూస్ ప్రకారం కంపేర్ చేసుకుంటే ఎక్స్టెన్షన్ టేబుల్కి కన్నా దీనికి వ్యూస్ తక్కువ అయినప్పటికీ ఈరోజు క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర 4000 వాచ్ అవర్స్ ఆ ఒక్క వీడియోకే ఉన్నాయి నాకు. అలా అని చెప్పి నేను గోల్డ్ వీడియో నాకు ఆ గోల్డ్ కలెక్షన్లో నేను అవి పెట్టుకొని ఏమీ చూపించలేదు. నార్మల్గా ఏంటంటే ఫంక్షన్ అయిపోయింది, ఆ రోజు లాకర్లో పెట్టడానికి వెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ నాకు ఎందుకో అది తీస్తే బాగుండు, పాపకు వడ్డానం చేయించాను కదా హారం, అవన్నీ ఒక ఐడియా షేర్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఫాస్ట్గా అయితే నేను ఆ వీడియో అయితే షూట్ చేసుకున్నాను. షూట్ చేసి ఇక్కడికి వచ్చాక 10 days తర్వాత ఇంకేదో ఒక వీడియోలో పెట్టేద్దామని చెప్పేసి దాన్ని జస్ట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అది పెట్టుకొని కూడా చూపించలేదు. కానీ అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ దానికి అన్నమాట. అంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అది క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పామనుకోండి, నిజంగా చాలా మంది అయితే చూస్తారనమాట. అంటే ఒక వీడియో చేయాలంటే ప్రాపర్గా బాగా రెడీ అయిపోయి అలా చేయాలి అంటే ఆ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం మొత్తం చూసేస్తారు. ఎక్స్టెన్షన్ టేబుల్ దానికన్నా ఈ వీడియోని అయితే చూసిన ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారు. ఎందుకంటే నాకు వచ్చిన కామెంట్స్ అలా ఉన్నాయి. ఆ కామెంట్స్ని బట్టి నాకు అర్థమవుతుంది కదా, అంటే నార్మల్గా వాళ్ళు ఎక్కడ కామెంట్ చేశారు, దేని గురించి క్వశ్చన్ చేశారు అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళైతే టోటల్గా వీడియో మొత్తం అయితే చూసారు. ఈరోజు యాడ్సెన్స్ మన దగ్గర దాకా రావాలి అంటే
$10 మనకి కంప్లీట్ అవ్వాలి. $10లో ఇది నేను అప్లై చేసే రోజుకి $8 నాకు ఆ వీడియో నుంచే వచ్చాయి. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే అది 2 daysలో నాకు కావాల్సిన 800 వాచ్ అవర్స్ తీసుకొచ్చేసింది. ఇంకా ఆ తర్వాత వాచ్ అవర్స్ పెరుగుకుంటూనే పోతున్నాయి. కానీ మనకేంటి, వాచ్ అవర్స్ వచ్చాక అవి మన దాంట్లో కలవటానికి 5 days మనం వెయిట్ చేయాలి. నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాక నేను 5 days వెయిట్ చేశాను. మళ్ళీ ఇవన్నీ అప్లై చేయడానికి తర్వాత ఏమొస్తుంది అన్న యాంగ్జైటీ ఉంటుంది కదా, ఆ యాంగ్జైటీతో అయితే నేను వెయిట్ చేశాను. ఫైనల్లీ న్యూ ఇయర్కి అయితే యాడ్సెన్స్ అయితే వచ్చేసింది. ఇక్కడితో అయిపోయిందా, ఫస్ట్ స్టెప్ దగ్గరకు వచ్చాం. అసలు కష్టాలు ఇప్పుడు మొదలు. నార్మల్గా అందరూ అంటారు యాడ్సెన్స్ వస్తే ఇంకేంటి మానిటైజేషన్ స్టార్ట్ అయిపోయింది, డబ్బులు కుప్పలు వచ్చేస్తాయి అని అనుకుంటారు కదా. యూట్యూబ్ అంత ఈజీ కాదమ్మా. అలానే నార్మల్గా మనం అంటే నాలాగా ఇంట్లో ఉండి వీడియోస్ చేసే హోమ్ మేకర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. ఒక పక్క ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మనకి వచ్చే కామెంట్స్ ఉంటాయి కదా, నువ్వు యూట్యూబ్లో మునిగిపోయి పిల్లల్ని పట్టించుకోవట్లేదు, చదువులో వాళ్ళు వెనకబడిపోతున్నారు, వాళ్ళకి సరిగ్గా వండి పడుతున్నావో లేదు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరో కాదు, బయట నుంచి ఎవ్వరూ కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచే వస్తూ ఉంటాయి డైలాగ్స్. వాళ్ళకి ప్రాపర్గా వండి పడుతున్నావా లేదా, ఆ వీడియోస్ చేసుకుంటానే ఉన్నావా, అన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళని చదివించి ఇక పడుకోండిరా నేను ఒక వీడియో ఏదైనా షూట్ చేసుకుంటాను అన్నాను అనుకోండి, మా పిల్లలు కొట్టే ఫస్ట్ డేలో నీకు వీడియోసే ఎక్కువ అయిపోయాయి. అన్నీ కంప్లీట్ చేసుకున్నా కూడా మనకి టైం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు. దాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. త్వరగా మార్నింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని పిల్లల్ని స్కూల్కి వీళ్ళని ఆఫీస్కి పంపించేసి ఆ తర్వాత మనకు దొరుకుతుంది కదా ఒక 3 గంటలు 4 గంటల పని ఉంటుంది, అదొక 1 hourలో అలా కంప్లీట్ చేసుకొని ఆ టైంలోనే ఏదైనా షూట్ పెట్టుకోవాలన్నా ఆ టైంలోనే పెట్టేసుకోవాలి. పిల్లలు వచ్చాకంటే అది ఇంపాసిబుల్ అన్నమాట. ఇంక అంతే, నేను చేస్తున్నాను కాబట్టి నేను ఇది ఫేస్ చేస్తున్నాను. అందుకే నేను డైలీ కూడా వీడియో అయితే అప్లోడ్ చేయలేను కూడా. వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళ దగ్గర కూర్చోవాలి, అన్నిటిని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. సో చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఈరోజు ఈ వీడియో అసలు ఎందుకు అంటే, చాలా మంది చెప్తూ ఉంటారు లాంగ్ వీడియోస్ పెట్టొద్దు, షార్ట్ వీడియోస్. టైలరింగ్ కానీ క్రాఫ్ట్స్ కానీ ఇలాంటివి చేసినప్పుడు నార్మల్లీ లాంగ్ వీడియోసే పెట్టాల్సి ఉంటుంది. మనం సగం కట్ చేసి అలా పెట్టేసాము అనుకోండి, క్లారిటీగా అర్థం అవ్వదు. అలాంటివి చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం లాంగ్ వీడియోస్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేను పెట్టినప్పుడు కూడా నువ్వు ఎందుకు ఇంత లాంగ్ వీడియోస్ పెడతావు, ఫ్రెండ్స్ నుంచి సజెషన్స్ వస్తాయి కదా, నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు, నా వేలో నేను వెళ్ళిపోతాను అంతే. నాకు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, నార్మల్గా అంతా క్లియర్గా అర్థం అవ్వాలి అనుకున్న బిగినర్స్కి ఏంటి క్లారిటీగా చెప్పేవాళ్ళు కావాలి, సో వాళ్ళు వింటారు. ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు ఇంత క్లారిటీగా అయితే ఎవ్వరూ చెప్పరు కాబట్టి ఈజీగా, అంటే నేను నేర్చుకునేటప్పుడు 0 knowledgeతో ఉన్నా టాలెంట్, వీడియోస్ చూస్తూ అలా నేర్చుకున్నాను కాబట్టి. సో నార్మల్లీ బిగినర్స్ అంటే బయటకు వెళ్ళకుండా నేర్చుకునే వాళ్ళు కూడా 0 knowledgeతోనే ఉంటారు. వాళ్ళకి మనం వెళ్ళేసి హై లెవెల్లో చెప్పామనుకోండి వాళ్ళకి అర్థం అవ్వదు. నేను అలా 0 knowledge నుంచి నేర్చుకున్నాను, వాళ్ళకి కూడా నేను అలాగే 0 knowledge నుంచే చెప్పాలనేది నేనైతే అలా చూస్ చేసుకున్నాను నా ఛానల్ని అయితే. ఓవరాల్ ఫైనల్ ఈ స్టెప్ వరకు అయితే వచ్చేసాను. ఇక ఇప్పటి నుంచి ఉంది ఇంకా అసలు అంతే కదా, యాడ్సెన్స్ వరకు వచ్చింది. ఇప్పటిదాకా చేసిన వీడియోస్ అన్నీ ఒక ఎత్తు. అంటే దానివల్ల మనకు వచ్చే ఎవరైనా యూట్యూబ్లోకి ఏదో చేయాలనో ఉట్టిగా వీడియోస్ చేయాలని అయితే రారు. ఎవరైనా ఇంత కష్టపడి వచ్చేది మాత్రం డబ్బుల కోసం. ఫస్ట్ థింగ్ అయితే అదే, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీడియోస్ ఏం యూట్యూబ్లో దాచుకోవడానికి అయితే ఎవరు రారు కదా. సో అందుకని చెప్పేసి ఎవరైనా డబ్బుల కోసమే వస్తారు. వీడియో పూర్తిగా చూసినప్పుడు వాచ్ అవర్ అనేది మనకి ఎక్కువగా పెరుగుతుంది. వీడియో తక్కువగా చూసినప్పుడు వాచ్ అవర్ వ్యూస్ ఎక్కువ ఉంటాయి కానీ వాచ్ అవర్ మాత్రం రాదనమాట. సో వీడియోస్ చేసేటప్పుడు వీలైనంత వరకు తక్కువ మ్యూజిక్ని యూజ్ చేయండి, వీలైనంత వరకు మీరు వాయిస్ ఓవర్ ద్వారానే ఇస్తూ, అలానే ఛానల్ స్టార్టింగ్లోనే అన్నీ కొనేయాలి అన్న థాట్ అయితే అవుతుంది. నేను ఈ రోజు వరకు కూడా వీడియోస్ చేయడానికి నా దగ్గర ఉన్నది నా మొబైల్ అయితే మంచి మొబైల్, వీడియో పరంగా కావాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో
నేను కావాలి అని చెప్పేసి ఈ వీడియో మొబైల్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్నది ట్రైపాడ్ తప్ప నా దగ్గర ఇంకా ఎలాంటి లేదు. ఇప్పటి వరకు చూస్తే నా సీవింగ్ మిషన్ నాది 5 years బ్యాక్ కొన్నది కాబట్టి ఆ సీవింగ్ మిషన్ కి టేబుల్ కూడా లేదు. అది కూడా రీసెంట్ గా నేను ఆర్డర్ ఇచ్చాను, యాడ్సెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇచ్చాను. అంటే దీంట్లో ఏదో డబ్బులు వచ్చేసి ఇచ్చానని కాదు. యాక్చువల్ గా మనకి ఏది లేనప్పుడు, సోర్స్ లేనప్పుడు దాని మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. చిన్న చిన్నగా మెటీరియల్స్ కొంచెం కొంచెం కొనుక్కుంటూ, అంటే ఇప్పుడు మనకి ఇన్కమే స్టార్ట్ అవ్వనప్పుడు దాని మీద ఎక్కువగా కూడా ఖర్చు పెట్టొద్దు అనేది నా ఉద్దేశం అన్నమాట. ముందే ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసేసాను, నాకు ఇన్ని కావాలి అని ఎక్కువగా వాటి మీద అయితే మీరు ఇన్వెస్ట్ చేయకండి. మీరు వీడియో చేసే ఫోన్ కెమెరా క్వాలిటీ మాత్రం 4Kలో హెచ్డీలో ఉండేలాగా, క్లారిటీ బాగుండేలా ఉండే మొబైల్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకా ఫస్ట్ తీసుకునేది మాత్రం అది ఒక్కటి మాత్రం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నా, ఎందుకంటే వీడియో క్లారిటీగా ఉంటేనే కదా చూసేది. అందుకని ఇప్పటి వరకు కూడా నా దగ్గర మైక్ లేదండి, మైక్ లేదు. కొనాలి చిన్నగా కొనుక్కున్నాం. ఇప్పుడే కదా ఒక $10 కదా వచ్చింది. టైం పడుతుంది. యాడ్సెన్స్ వచ్చిన దానిలోనే డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ నుంచి కష్టపడడం మొదలవుద్దన్నమాట. ఇదైతే ఈరోజు వీడియో. నేను వరకు అంటే ఎక్కువగా ఇది చేయండి అది చేయండి, ప్రతిదీ మనకి యూట్యూబే సజెస్ట్ చేస్తుంది. మీరు థంబ్నెయిల్స్ చేంజ్ చేసుకోవాలా, మీరు ఎలాంటి వీడియోస్ చేయాలని మనకి అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఎలాంటి వీడియోస్ నడుస్తుంది వాటి అన్నిటిని ఫాలో అవుతే మనకి సరిపోతుంది. అంతేగాని ఎక్కువ టైమ్స్ ఏం చేయాలి, మనం ఏం కొత్త వీడియో చేయాలి అన్న దాని మీద ఎక్కువ టైం ఫోకస్ చేయండి. అంతేగాని 500 సబ్స్క్రైబర్స్ తర్వాత ఏంటి, 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదేంటి, ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ రోజు కూడా యాడ్సెన్స్ వచ్చింది నాకు. ఈ రోజుకి నా సబ్స్క్రైబర్స్ 13,000 కూడా కాదు, 1300 మాత్రమే నా సబ్స్క్రైబర్స్. అంత ఈజీగా సబ్స్క్రైబర్స్ అయితే రారు. మన ఛానల్ కానీ మన వీడియోని కానీ 10 times చూసిన తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారు. అంతెందుకు, మనం ఎంతో మంది వీడియోస్ మనం చూస్తూ ఉంటాం, అందులో ఎంతమందికి మనం సబ్స్క్రైబ్ చేస్తాం చెప్పండి. ఎన్నో షార్ట్స్ చూస్తూ ఉంటాం, లైక్లు ఎన్నిటికి కొడతాం. అదే యూట్యూబ్ అంటే అంతే ఉంటుంది. ఎక్కువగా కష్టపడాలి. అలానే ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వీడియో చేసినా చేయకపోయినా మీ కామెంట్కి అయితే కంపల్సరీ అయితే రిప్లై ఇస్తాను. సో ఇదైతే ఈరోజు వీడియో. ఇంకా దీని గురించి అయితే నేను ఎక్కువగా ఏం మాట్లాడాలి అని అనుకోవట్లేదు. ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.